స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఏళ్ళ నుంచి కూడా ఇలాంటి వర్షం చూడలేదట మన బిక్నూరు ప్రజలు. సో ఇక్కడ దాదాపు 28 సెంటీమీటర్ల వర్షం కురిసింది మన బిక్నూరులో. మన కామారెడ్డి టౌన్లో కూడా చాలా ఘోరమైన వర్షం పడింది. సో దీనివల్ల ఈ చాలా ఈ లో లయింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా మునిగిపోయాయి. ప్లస్ ఈ కంటిన్యూస్ వర్షం పడడం వల్ల ఈ పైనుంచి నీళ్లు కురవడం అవన్నీ జరగడం వల్ల బాగా బీదరికంలో ఉన్న వాళ్ళకి టాపర్లు కొనుక్కునే స్తోమత కూడా లేక వాళ్ళు నిద్రపోవడానికి కూడా కష్టంగా ఉన్న వాళ్ళని అవన్నీ ఐడెంటిఫై చేసి మేము వాళ్ళకి కొన్ని టాపర్లు పంచడం జరిగింది. నిన్న పాతర్జనవాడలో ఒక 30 టాపర్లు పంచాము. ఇక్కడ ఈరోజు గిద్దర్జనవాడలో ఒక 35 టాపర్లు పంచాము. ఇంకా వేరే గల్లీలో కూడా ప్యాట్లో కానీ కుమరగల్లి కానీ ఇట్లా కొన్ని రజాకార్ సంఘం దగ్గర కానీ వాళ్ళు చాలామంది బీదరికంలో ఉన్నారట. కొంతమంది వితంతువులు, కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళు కొనుక్కునే పరిస్థితులు లేరు కాబట్టి బాగా నీళ్లు కురుస్తున్నాయి, నిద్రపోవడానికి కూడా కష్టంగా ఉంది అని చెప్తే కొన్ని ఇళ్ళు చూసి మా అమ్మగారి పేరు మీద కౌసల్యాదేవి ఫౌండేషన్ తరఫున మన మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ గారి ఆశీస్సులతో మేము కొన్ని పంచడం జరిగింది. సో ఈరోజు కూడా అదే కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నాము. నిన్న 30 పంచాము, ఈరోజు 70 పంచుతున్నాము. మొత్తం ఒక 100 టాపర్లు మా చేతనైనంత సాయం చేస్తున్నాము. అంటే లేదండి, ఇప్పుడు మాకున్న స్తోమతలో మా ఊరు వరకు నేను పంచుతున్నామండి. తర్వాత ఇంకా దేవుడు ఇంకా బలం ఇస్తే ఇంకెవరికైనా చేయగలుగుతాము. ఇప్పుడైతే ఇది ఒక 100 మా బిక్నూరు వరకే మేము పంచుతున్నాము. అంటే మా నాన్నగారు బ్యాంక్ మేనేజర్ అండి, మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ ఉండే, 6 నెలలు రథకాలతో పోరాడి జైల్లో కూడా ఉండే. అండ్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు 69లో గర్ల్స్ హై స్కూల్కి. సో మా నాన్నగారు ఒక మాట చెప్పేవాళ్ళు, మనము ఎప్పుడైనా కూడా ఊరికి మనం ఇంత భూమి ఉంది, మన పొలాల్లో 2 అర్జునవాడ వాళ్ళు చాలామంది పని చేశారు. సో ఇప్పుడు ఏదో వెంచర్ చేస్తున్నాము, ఎంతో కొంత మన లాభంలో ఒక % వాళ్ళకి చేయాలి. ఎందుకంటే కష్టంలో వాళ్ళు సాధిస్తేనే మేము బ్యాంక్ మేనేజర్ అయినా, మీరు అమెరికా పోయారు. సో ఇప్పుడు మనకి వెంచర్లో కొంచెం ఏదైనా వస్తున్న దాంట్లో ఒక % మన లేని వాళ్ళకి చేయాలి. మనము ఈ కష్టంలో సాధించినప్పుడు సుఖంలో మనం కొంచెం అన్న వాళ్ళకి సాథ్ ఇవ్వాలి అంటే నేను ఒక % చేస్తున్నాను లేని వాళ్ళకి. అంటే ఇప్పుడు మీ నాన్నగారు ఏదైతే చెప్పారో మీరు చేస్తున్నారు, ఏ విధంగా మీకు హ్యాపీనెస్గా ఉంది? అంటే మా నాన్నగారు చెప్పడం అనే కాదు, నాకు కూడా నేను సమాజం పట్ల నాకు ముందు నుంచి ఒక మంచి అవగాహన ఉంది. నేను సమాజశాస్త్రం, వర్ణ వ్యవస్థ అవన్నీ నేను కూడా చూశాను, చదివాను. నాకు దాని మీద మంచి అవగాహన ఉంది. సో నాకు కూడా సమాజం పట్ల చేయాలి అని బాగా ఆలోచన ఉండేది. అందుకే సివిల్ సర్వీస్ కూడా ప్రిపేర్ అయ్యాను. అఫ్కోర్స్ నాకు ఇంకా కొన్ని అటెంప్ట్స్ ఉన్నా కూడా నేను అమెరికా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను రిటర్న్ వచ్చాక నేను నా వెంచరు పరంగా అవి నేను సర్వే చేయించడాలు అవన్నీ చేసే క్రమంలో ఊరిలో జరుగుతున్నాయి కొన్ని చూశాను. సో చాలా లేని వాళ్ళు మా గిద్దర్జనవాడ కానీ నా దగ్గర వర్క్ ఉపాధి కల్పించే వాళ్ళకి ఆ ఉపాధి కల్పిస్తున్న క్రమంలో కొంతమంది చనిపోవడము, వాళ్ళకి దినాలు చేసుకోవడానికి కూడా కొంచెం డబ్బు లేకపోవడము, అలా నేను చనిపోయిన వాళ్ళకి దానాలు చేయడము, ఇట్లా క్వింటాల్ బియ్యమో లేకపోతే డబ్బులు అలా సాయం చేసేవాడిని. ఈ పరిస్థితుల్లో నేను తిరుగుతుండేవాడిని 2 అర్జునవాడ. సో చాలా పరిస్థితి ఇంకా బీదరికంలో చాలామంది ఉన్నారు. సో ఎంత వీలైతే అంత నేను చేయాలి అన్నట్టు ఉపాధి కల్పిస్తున్న చాలామందికి 2 అర్జునవాడ వాళ్ళకి 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అదొక సంతృప్తి నాకు. రెండోది ఈ ఏదైతే ఉన్నాయో ఒక 5-6 లక్షల స్వచ్ఛంద పనులు, కుండీలు కట్టియడం నీళ్ళది, ఈ స్కూల్లో ఒక ట్యాంక్ కట్టియడము, సీసీ కెమెరాలు. ఎందుకంటే ఈ మన హరిజనవాడలో బీదరికంతో పాటు కొన్ని మూఢనమ్మకాలు, ఇట్లా నిమ్మకాయలు పెట్టడాలు, ఇట్లాంటి కొన్ని ఈ చిన్న వ్యసనాలు, చిత్తుబోత ఆడడము, ఇట్లా పిల్లలు ఇట్లాంటి వాటికి అలవాటు పడడము, లేదా చిన్న దొంగతనాలు ఇలాంటివి జరగకుండా చూడాలని ఒక 20 సీసీ కెమెరాలు పెట్టించాము 2 అర్జునవాడలో. దీనివల్ల నాకు తెలిసినంత మటుకు చాలా తగ్గిందట క్రైమ్ అండ్ మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా కొంచెం తగ్గాయట. దీనివల్ల కూడా కొంచెం మెరుగైంది. ఇంకా నేను పాతర్జనవాడలో కూడా ఒక మండపం కట్టించాము. మొన్న మీరు చూసుంటారు, 3.5 లక్షలు పెట్టి ఒక ఫెస్టివల్ చేసుకోవడానికి కానీ
ఇంకా రేపు ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ పరంగా ఎవరైనా చీఫ్ గెస్ట్ వచ్చినా ఎలాంటి ఎడ్యుకేషన్ పరంగా కూడా కొన్ని ఈవెంట్స్ చేద్దాం అనుకుంటున్నాము. చదువు పరంగా మా తాతగారి పేరు చదువు నారాయణ రెడ్డి అని కూడా అనేవాళ్ళు, హెడ్ మాస్టర్. సో చదువు ప్రాముఖ్యత బాగా చెప్పేవాళ్ళు. సో దానివల్లే మా ఇంట్లో కూడా సరస్వతి ఉంది. దాంతోపాటు ఇప్పుడు లక్ష్మి కూడా కలిసి వస్తుంది. ఇంకోటి జీవన శైలి, ఎట్లా బతకాలి, ఏంటి, ఎలా ఉండాలి, అలాంటివి కూడా కొన్ని చెప్పగలుగుతున్నాం జనాలకి. సో ఇలాంటి మార్పు రావాలి అని నేను కూడా కోరుతున్నాను ఈ 2 అర్జున్ వాళ్ళలో. దీనికి నాకు చేతనైనంత మేము చేస్తున్నాను.